నేను ఒక 2000, 5000, 7000 ఇలాగా ప్రతి నెల ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను. రూ. 1,00,00,000 సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకుందాం అనుకుంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకవేళ రికరింగ్ డిపాజిట్స్‌లో ఒక 2000 పెడదాం అనుకుంటే 33 సంవత్సరాలు పడుతుంది. అలాగే 5000 పెడదాం అనుకుంటే 27 సంవత్సరాలు పడుతుంది. అలాగే 7000 పెడదాం అనుకుంటే 24 సంవత్సరాలు. అలాగే పీపీఎఫ్‌లో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్‌లో పెట్టుకుంటే 32, 26, 23 సంవత్సరాలు. అలాగే బాండ్స్‌లో గాని, యూలిప్స్‌లో గాని పెడదాం. బాండ్స్ అంటే కార్పొరేట్ బాండ్స్ గాని, గవర్నమెంట్ బాండ్స్ మాక్సిమం 2 ఒకలాంటివే వస్తున్నాయి. సో, 31, 25, 22 ఇయర్స్ పడుతుంది. అలాగే ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుకుందాం అనుకుంటే 28, 23, 21 ఇయర్స్ పడుతుంది. అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుకుంటే 27, 22, 20 ఇయర్స్ పడుతుంది. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో చూసుకుంటే 24, 23 ఇయర్స్‌కే పడుతుంది. అలాగే 5000 పెట్టుకుంటే 19, 18 ఇయర్స్‌కే వచ్చేస్తుందన్నమాట 1 క్రోర్. అలాగే 7000 పెట్టుకుంటే 17, 16 ఇయర్స్‌లోనే వచ్చేస్తుంది. అలాగని చెప్పి నా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఈటిలో పెట్టేసాం అనుకోండి, డబ్బులు మొత్తం పోయే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మీరు సరిగ్గా అనాలిసిస్ చేసి పెట్టరు కాబట్టి, ఒకవేళ అనాలిసిస్ చేసి పెట్టారంటే మీరు కింగ్ అవ్వచ్చు. లేకపోతే మీ డబ్బులు మొత్తం పోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే నేను ప్రతి నెల ఈ 2000 అనేది పే చేస్తున్నా కదా! అది సంవత్సరానికి మాత్రమే 2000 పే చేస్తా. నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి 10% స్టెప్ అప్ చేసుకున్నా. అంటే 2200 అలాగా అవుద్ది. అలాగే 5000 కూడా నెక్స్ట్ ఇయర్‌కి 5500 అవుతది. అలాగే 7000 కూడా 7700 అవుతది. ఎందుకంటే 10% స్టెప్ అప్ చేసుకుంటున్నాను అనమాట. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌నైతే ఫాలో అవ్వండి.